అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బెజ్జన్మామ గ్రూప్. నేను ఈ రోజున ఒక మంచి ప్రాజెక్ట్ని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. దయచేసి పూర్తిగా చూడండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు రెడ్ శాండిల్కి సంబంధించి పూర్తి వివరణ అనేది నేను ఇక్కడ అందిస్తాను. ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే వరుసగా కాల్స్ వస్తాయి కంగ్రాట్స్ చెప్తూ. ఇక్కడ సక్సెస్ అవుతారో లేదో ఒక్క ఫ్రైడే నిర్ణయిస్తుంది. అలాగే మీ లైఫ్లో గ్రోత్ అనేది ఒక్క ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించగలదు. సాయి ప్రాపర్టీస్ ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్లో మీరు పెట్టుబడి పెడితే మీ భూమి విలువ, ఎర్రచంద్రం చెట్ల విలువ పోటీపడి పెరుగుతాయి, 10 లాభాలు అందిస్తాయి. అందుకే మీ భవిష్యత్ భరోసాకి వెంటనే నిర్ణయం తీసుకోండి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. మన చెట్లే మనకు ఆర్థిక భరోసా. ఎర్రచందనం, దీనినే ఎర్ర బంగారమని కూడా అంటారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఈ కలప మన రాష్ట్రంలోనే లభిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది పండుతుంది. ఈ కలపతో బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, మందులు, న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియో ధార్మికత తగ్గించడానికి కూలెంట్గా వాడతారు. ముఖ్యంగా ఈ కలపతో చేసే సంగీత సాధన పరికరాలు చైనా, జపాన్, రష్యా వంటి దేశాల్లో అపురూపంగా ఉపయోగిస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చెట్లు శేషాచలం అడవుల్లో పుష్కలంగా మనకు కనిపిస్తాయి. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు ఈ ఎర్రచందనం చెట్లను సాగు చేయడం మొదలుపెట్టి ఓ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుత వ్యాపార పెట్టుబడులన్నిటిలో రియల్ ఎస్టేట్ సంస్థలు సంచలనాలు సృష్టిస్తుంటే ఆ రియల్ ఎస్టేట్ సంస్థలనే పాలిస్తోంది మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. చామకూరి సాయి శ్రీనివాస్, చైర్మన్ ఆఫ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2006వ సంవత్సరంలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ సంస్థను ప్రారంభించారు. ఎప్పటికీ ఒకే మార్గంలో, మోసధోరణిలో కాకుండా అరుదైన, అద్భుతమైన, అత్యాధునికమైన ఆలోచనా సరళికి, తన విలక్షణ శైలికి అనుగుణంగా సాధారణ ఫామ్ ల్యాండ్స్ వ్యాపారానికి వైవిధ్యాన్ని జోడించి 2017వ సంవత్సరంలో ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్ ల్యాండ్స్ విక్రయ వ్యాపారానికి శ్రీకారం చుట్టి ఓ సంచలనం సృష్టించారు. ప్లాంటేషన్ రంగంలో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవంతో చట్టబద్ధమైన రీతిలో ఎర్రచందనం సాగు విక్రయాన్ని చేపట్టి ఈ తరహా వ్యాపార విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆవిష్కర్త శ్రీ సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నా పేరు చామకూరి శ్రీనివాసరావు అండి. సాయి ప్రాపర్టీస్ అనేది 2006లో స్టార్ట్ చేయడం జరిగింది, ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా. ప్రెజెంట్ మా కంపెనీ, మా టీం వర్క్ చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడనరీ, నిజంగా ఇది దైవానుకూలం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయ భూమి ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే నవే డేస్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్లో ఉంటాం. ఏ ప్రొఫెషన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిటీస్లో రేపుతాం. కానీ మన మూలాధారం వచ్చేసి ఎవరైనా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక విలేజీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటాం మన అందరం కూడా. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వ్యవసాయ భూమి కనీసం 1 ఎకరము అన్నం ఉండుంటే బాగుంటుందని ఒక ఆలోచన విధానం ఉంటుంది. పొలం అనేది ఉన్నంత మాత్రాన మనం దాని మీద ఇన్కమ్ అనేది తీయలేము. ఎందుకంటే కౌలుకి ఇచ్చినా కానీ ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి దానిలో. అలా కాకుండా దాన్ని ఒక కాన్సెప్ట్గా మనం ఎర్రచందనం మిక్స్ చేసుకుంటే కనుక మన దగ్గర అయితే తక్కువ ఈ పెట్టుబడిలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ విధానంలో ఆలోచించి ఎర్రచందనాన్ని ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో మేము తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి దగ్గర నాకు 7 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకంటే దీనిలో మేము ఆలోచించిన విధానం ఏంటంటే కస్టమరు 100% సేఫ్ ఉండాలి. కస్టమర్ సేఫ్ ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా సేఫ్ ఉంటుంది. ఆ దృక్పథంతోనే మేము కాన్సెప్ట్ అంతా డిజైన్ చేయడం జరిగిందండి. ఒక చాలా వినూత్నమైన పద్ధతిలో ఈ ఉమ్మడి వ్యవసాయ పద్ధతి అనేది తీసుకొచ్చాము. దీనిలో మీరు కనుక మా ప్లాంటేషన్ సైజ్ చూసుకుంటే కనుక మా కమిట్మెంట్ ఏంటనేది మా మొక్కలు మీకు సమాధానం చెప్తే మేమైతే ధైర్యంగా చెప్తాం. ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి మా ప్లాంటేషన్ బుక్ చేసుకుంటే చూసి వచ్చిన తర్వాత మాకు డబ్బులు కట్టిందని. ఎందుకంటే మేమంతా ధైర్యంగా చెప్తున్నాం అంటే మా మొక్కలు, ఎందుకంటే గార్డెన్లోకి మీరు ప్రవేశిస్తే మా మొక్కలు మీకు సమాధానం చెప్తే మా మొక్కలు మీతో మాట్లాడతాయి. ఎర్రచందనం ఇది ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన వరం.
మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు రాయలసీమ ప్రాంతంలో వీటిని సాగు చేస్తూ ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్ ల్యాండ్ విక్రయ వ్యాపారానికి శ్రీకారం చుట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఎర్రచందనం సాగును రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. నమస్కారం అండి. సాయి ప్రాపర్టీస్ కంపెనీ 10వ వెంచర్లో లింగోజీపురంలో మనం ప్రజెంట్ ఉన్నాం. సాయిల్ టెస్ట్ రిపోర్ట్ల ప్రకారం మనకు అనుకూలంగా ఉన్నదని చెప్పి తెలిసిన తర్వాత మన కంపెనీకి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ తీసుకున్న ఈ భూమిని మనం కొన్ని ట్రాక్టర్లు పెట్టి డైలీ ఒక 10-15 మందిని పెట్టి ఇందులో వర్క్ చేయటం జరుగుతూ ఉంది. దున్నటం కానీ అంటే నాగేలు దున్నటం కానీ గుర్రు దున్నటం కానీ మన వ్యవసాయానికి అనుకూలంగా దీన్ని మార్చుకోవటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కల్టివేషన్ చేసిన తర్వాత మనము ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇవ్వటం, అట్నే ఫిన్సింగ్ ఇవ్వటం, చుట్టూ ఈ సెక్యూరిటీ పర్పస్ ప్రకారం అట్నే సీసీ కెమెరాలు మనం బిగించుకోవటం మనకు ఎప్పుడు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటా ఉంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఈ రంగంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నెంబర్ 1 స్థానానికి ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్, నెల్లూరు డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను వాటర్ ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే సోలార్ పంపు చెట్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అనేది చేస్తామండి. చేసిన తర్వాత ప్రతి మొక్కకు వాటర్ అందుతుంది. వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడ మొక్క ఉందో అక్కడే బిందు మాదిరి పడుతుంది అక్కడ వాటరు. ఆ ప్రకారంగా వాటర్ ఇచ్చేస్తాము. రోజుకు వచ్చేసి 18 లీటర్లు వాటర్ ఇస్తామండి. అట్లా క్రమబద్ధీకరణలో ప్రతిసారి వాటర్ ఇచ్చుకుంటూ సూపర్వైజర్లు కానీ వాచ్మెన్లు కానీ వాళ్ళ పర్యవేక్షణలో చూడడం జరుగుతుందండి. సేద్యం విషయానికి వస్తే ట్రాక్టర్లన్నీ మా సొంత కంపెనీయే ఉన్నాయండి. ట్రాక్టర్కు డ్రైవర్ ఉంటాడు. ఈ ట్రాక్టర్లతోనే సేద్యం, గొర్రు సేద్యం కానీ, గొంటికి కానీ, ప్లవ్ కానీ ఇవన్నీ చేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అడుగు నుండే మట్టి పైకి పడడం వల్ల న్యూట్రిషన్స్ అన్ని చెట్టుకు ఏ అందాలను అవి సకాలంలో అందుతాయి. కాబట్టి ఆ విధంగా మేము వ్యవసాయం చేసుకుంటూ వెళ్తామండి. మొక్క నాటిన నాటి నుండి కటింగ్ వరకు పూర్తి భద్రత కంపెనీయే తీసుకుని లాభాలు నేరుగా కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ. కస్టమర్ల పెట్టుబడి, భద్రత, శ్రేయస్సు మరియు లాభాలే ధ్యేయంగా. నా పేరు అబ్బూరి కిరణ్ కుమార్, మాది వెలగపూడి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు వ్యవసాయ భూమి అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ సాయి ప్రాపర్టీస్ అనేది నేను ఒక అడ్వర్టైజ్మెంట్లో విన్నాను. 2018లో మేము దీంట్లో ఇన్వెస్ట్ చేసాం. ఈ సాయి ప్రాపర్టీస్లో పెట్టుబడి పెట్టడానికి కారణం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వస్తుందని పెట్టాము. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. ఈరోజు ఆ సంస్థ అదే నమ్మకంతో పనిచేస్తూ మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది. యాజ్ ఎ బ్యాంకర్గా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రెట్లు మనకు ప్రాఫిట్ వచ్చేది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నాకు నచ్చి నేను మా 10 మందితో కలిసి మేము ఒక వెంచర్లో తీసుకున్నాం. అదే 11వ వెంచర్. అప్పట్లో నాకు మా చిన్నబ్బాయి చెప్పాడు, డాడీ తీసుకో బాగుంటుందని. నేను నమ్మలే. నా ముందు నేను చూస్తుండగా మన కంపెనీ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కంపెనీ బ్రహ్మాండం. ఒక కంపెనీ ఇంతలాగా డెవలప్ అవ్వాలంటే 2 కారణాలు, 2. ఒకటి స్టాఫ్ చాలా నిబద్ధతతో పనిచేయటం, అట్లాగే కంపెనీ మేనేజ్మెంట్ సాయి శ్రీనివాస్ గారు ఎక్కడా డీవియేషన్ లేదు. బ్రహ్మాండంగా ఆయన ఉండబట్టి మేము ఇంత దాకా వచ్చిన కంపెనీ. నేను అందుకనే ఈ కంపెనీతోనే ఉన్నా. మా ఆఫీస్ విజిట్ చేసే కస్టమర్ల కోసం విశాలవంతమైన నాణ్యమైన సేవ అందించేందుకు 4 అంతస్తుల కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు. మన ఎస్విపి ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటే కనుక దీనిలో చాలా అద్భుతంగా వర్కౌట్ చేసి చాలా అద్భుతంగా పనిచేసిన క్రెడిబిలిటీ ఎవరుందంటే అది మా మార్కెట్ టీం. ఒక సేల్స్ అడ్వైజర్ కాడి నుంచి మన ఫౌండ్ ఎగ్జిక్యూటివ్ వరకు, ఎస్పెషల్లీ మా ఫౌండ్ ఎగ్జిక్యూటివ్స్ డిజైన్ చేయడంలో దీనిలో ప్రముఖ పాత్ర ఉంది. అలాగే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, సేల్స్ మేనేజర్ ఆల్ టుగెదర్, అంటే సేల్స్ అడ్వైజర్ కాడి నుంచి ఒక ఫౌండ్ ఎగ్జిక్యూటివ్ వరకు. ఇప్పుడు రీసెంట్గా మేము వైస్ ప్రెసిడెంట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ ఎస్పెషల్లీ మేము చెప్పుకోవాల్సిందంటే మా రాఘవేంద్ర గారు, మా గురువు గారు. ఆయన వచ్చిన తర్వాత సంస్థ చాలా ఎక్స్ట్రాడనరీగా డెవలప్మెంట్ చేయగలిగాం. అలాగే మెయిన్ మనం చూసుకుంటే కనుక ఫౌండ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ కష్టం అనేది సాయి ప్రాపర్టీస్ ఖచ్చితంగా కనబడి తీరుతుంది ఫ్రెండ్స్.
క్రెడిబిలిటీ అంతా కూడా మా మార్కెట్ టీమ్కే చెందుతుంది. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మేము చేయగలుగుతున్నామంటే అది 100% నికోసంగా నిస్సందేహంగా ఖచ్చితంగా మా మార్కెటింగ్ ఎఫర్ట్స్ వల్ల మేము ఈ రోజున అంత హ్యాపీగా ఉండగలుగుతాం. ఇన్ని వేల ఎకరాలు మేము చేయగలిగాం. మొన్నటి వరకు పుష్ప సినిమాలో సుకుమార్ గారికి ఫస్ట్ టైం వచ్చిందేమో ఈ ఆలోచన అనుకున్నాను. సుకుమార్ గారు ఎక్కడో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ విజిట్ చేసినట్టున్నారు. దీని వెనకాల ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకున్నట్టున్నారు. తగ్గేదేలే అని సాయి శ్రీనివాస్ గారు ఎప్పుడో చెప్పేశారు. ఆ ఆలోచనని తీసుకున్నారు. సో పుష్ప సినిమా కన్నా ముందే అరే ఎర్రచందనం గురించి కూడా ఇలా చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే దట్ ఇస్ ఫ్రమ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. సూపర్ హిట్ అయ్యింది. సినిమా ఎలాగైతే సూపర్ హిట్ అయ్యిందో కాన్సెప్ట్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఎర్రచందన మొక్కల్ని పెంచుతూ అభివృద్ధి పరుస్తూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తు తరంలో వాళ్ళ పిల్లలకి మంచి లాభదాయకంగా ఉండే విధంగా ఒక ప్రాజెక్ట్ అనేది సాయి ప్రాపర్టీస్ అండ్ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారండి. పావు ఎకరం గాను, అదేవిధంగా అరెకరం గాను, అదేవిధంగా ఎకరం గాను అమ్మడం జరుగుతూ ఉంది. ఇది మరి లోకల్లో చూసుకున్నట్టయితే మనం 35 లక్షలు 30 లక్షలు పెట్టి ఎకరం కొంటామండి. కొన్న తర్వాత దానికి వరి గాను లేకపోతే ఏదో ఒక పంట వేసి దాన్ని అభివృద్ధి చేయాలి. అంటే ఎకరం పొలం కొనడమే కాక ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఫామ్ ల్యాండ్స్కి దీనికి తేడా ఏంటయ్యా అంటే ఫామ్ ల్యాండ్స్ మనం కొంటామండి. మనకి ఎక్కడైతే ఏదైతే రైతు భరోసా కానీ ఏదైతే వస్తుందో అది కూడా మనకు అక్కడ వస్తుంది. అదేవిధంగా ఎక్కడ మనకి ఏదైతే ల్యాండ్ అడంగల్లో కనిపిస్తూ ఉందో అది కూడా అడంగల్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు వ్యవసాయ భూమిగా ఏదైతే రిజిస్ట్రేషన్ అవుతుందో మీకు రైతువారీ విధానంలోనే రిజిస్ట్రేషన్ అవుతుందండి. అదేవిధంగా మీకు ఈ ల్యాండ్స్ అమ్ముకుంటే ఏవైతే లోన్స్ వస్తాయో సేమ్ అదే విధంగా ఫామ్ ల్యాండ్స్ మీద కూడా మీకు లోన్స్ వస్తాయండి. ప్రాపర్టీ మీద కూడా కొనుక్కునేటప్పుడు కూడా మీకు లోన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ మీకు ప్రాపర్టీ యాజమాన్యాలు అయిన తర్వాత కూడా మీకు దాని మీద లోన్ కావాలంటే కూడా లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా కంపెనీ యొక్క ఒక ఓన్ బ్యాంక్ అనేది ఉంది. ఆ బ్యాంక్ ద్వారా మీకు ఆల్మోస్ట్ మీరు 8 లక్షల రూపాయలు పెట్టుకుంటే కనుక మీకు 4 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నా దగ్గర అంత అమౌంట్ లేదు, ఒక 8 lakhs ఉంది అంటే కనుక మీకు 25 సెంట్ల స్థలం, అందులో మొక్కలు అవన్నీ కూడా వాటితో పాటు రిజిస్ట్రేషన్ చేసి మొక్కలతో పాటు రిజిస్ట్రేషన్ చేసి అదేవిధంగా ఏదైతే మీకు 4 లక్షలు మీరు కట్టారు ఇంకొక 4 లక్షలు మీరు మరొక 4 లక్షలు మీకు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే సొంత బ్యాంకుతో మీకు లోన్ అనేది ఇచ్చి అది మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఓకేనండి. సో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాంతోపాటు ఒకవేళ ఆ ప్రాపర్టీ మీద మీకు ఏదైనా లోన్ కావాలంటే వాళ్ళే మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి. మరి కంపెనీ ఎలా ఏంటంటే మరి మాకు నమ్మకం లేదు ఏంటయ్యా అంటే మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలజ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫరం రిజిస్ట్రేషన్ అండి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ అనేది ఫస్ట్ ఫరంగా రిజిస్ట్రేషన్ చేశారండి. ఆ తర్వాత ఇది ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ద రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ విజయవాడ ఈస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకేనండి. ఇక్కడ మన కంపెనీ పేరు చూసుకున్నట్టయితే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ రూరల్ ఎకనామికల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ. ఓకేనండి. సో ఇదనమాట ఫుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ గ్రేడ్ 52 lakhs, బి గ్రేడ్ 38 lakhs, సి గ్రేడ్ 21 lakhs. ఓకేనండి. ఇవి గ్రేడ్ని బట్టి ఉంటుందండి. అంటే ఎర్రచందనం కలపలో ఏదైతే ఉందో అది గ్రేడ్ల వైజ్గా మనకి ఇక్కడ అమౌంట్స్ అనేది ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందండి. అప్పుడు 2015లో 24/10/2015లో ఈనాడు పేపర్ ద్వారా మనకి ఇక్కడ ఈ గ్రేడ్లు అనేది ఇచ్చిందనమాట. ఈ గ్రేడ్కి ఇంత వాల్యూ, ఈ గ్రేడ్కి ఇంత వాల్యూ అని. ఓకేనండి. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ప్లాంటేషన్ రెడ్ శాండల్వుడ్ 25 సెంట్లలో 90 మొక్కలు వేస్తారండి. 20 సెంట్లు 90 మొక్కలు వేస్తారు. ఇది 10 సంవత్సరాలకు గాను సుమారుగా 10 టన్నుల వరకు వస్తుందండి. ఓకేనండి. ఇది వాల్యూ 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఓకేనండి. అదేవిధంగా మరి 15 yearsకి అయితే కనుక 2,60,00,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా 20 yearsకి అయితే కనుక 4 కోట్ల రూపాయల వరకు కూడా వస్తుంది. ఏంటండి కోట్లు అంటున్నారు, ఇదంతా నిజమా బోటకమా అసలు ఏంటండి అని అనుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీటీఎస్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ అంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. అది కూడా సర్టిఫికేట్ ఏపీటీఎస్ క్వాలిటీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అండి. ఓకే. దానితో పాటు
మరి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అంటే ఇదేదైతే ఉందో ఫైల్ కూడా మీకు మొత్తం కూడా నేను చూపిస్తానండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మొత్తం అంతా చూపిస్తాను. సో ఒక యూనిట్ అంటే 22 సెంట్లు అండి, దానికి 3 సెంట్లు కలిపి 25 సెంట్లు, 1200 చదరపు గజాలు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారండి. 1200 గజాలు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనండి. వ్యవసాయ భూమిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసి భూమి తాలూకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్ ఇస్తారండి. ఓకేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాపర్టీ కొంటామండి, ఆ ఎకరం భూమి యొక్క భూమి తాలూకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వస్తాయి. అదేవిధంగా లింక్ డాక్యుమెంట్స్ అంటే ఆ భూమి ప్రీవియస్ ఎన్ని చేతులు మారింది, ఇవన్నీ లింక్స్ అన్ని కూడా ఉంటాయండి. ఇది కూడా ఆల్మోస్ట్ 30 years వరకు కూడా లింక్స్ అనేది ఇస్తారండి. ఓకే. సో అదేవిధంగా కస్టమర్ పేరును రైతుగా అంటే ఇక్కడ కస్టమర్ పేరు ఒక రైతుగా అడంగల్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఇస్తారండి. పట్టాదారు పాస్ పుస్తకం డైరెక్ట్గా మీకు ఇంటికి వస్తుందండి. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనండి. 10 సంవత్సరాల డెవలప్మెంట్ లీజ్ అగ్రిమెంట్ కూడా చేస్తారండి. అంటే ఈ లీజ్ అగ్రిమెంట్ మరి ఏ విధంగా ఉంటుంది, 10 సంవత్సరాలు వాళ్ళే మనం కొంటున్నామండి. అంటే ఒక కంపెనీలో ఎంత ల్యాండ్ మాకు కావాలని కొనుక్కున్న తర్వాత దాన్ని మీరే డెవలప్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి అప్పు చెప్తున్నాం, అంటే కౌలుకి ఇస్తున్నట్టు. ఓకేనండి. వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. కానీ పొలం మనది, పొలం ఓనర్స్ మనం, ఆ పొలం వాళ్ళు కౌలుకి చేస్తారు. దాన్ని డెవలప్ చేసి సార్ నాకు ఎంత ఇవ్వండి, మీరు ఎంత తీసుకోండి అని చెప్పేసి కంపెనీ అంటుంది. అది దానివల్ల మనకి బెనిఫిటే కానీ పోయేదేం లేదండి. ఓకేనండి. 20 సెంట్ల భూమిలో మీకు 90 మొక్కలు వేస్తారండి అని అగ్రిమెంట్లో రాస్తారు, కానీ 100 మొక్కలు వేస్తారు. ఓకేనండి. ఎందుకంటే ఒకవేళ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక 10 మొక్కలు పోయినా 90 మొక్కల వరకు కూడా మీకు ఎకరం ఉంటుంది. ఓకేనండి. ఒక ఎకరంలో అయితే 360 మొక్కల వరకు ఉంటాయండి. అంటే మిగతా మీకు అగ్రిమెంట్లో ప్రకారం అయితే ఎకరానికి 360 మొక్కలు మాత్రమే వేస్తారు, కానీ 400 మొక్కల వరకు వేస్తారండి. ఓకే. సో చెట్లు కటింగ్ టైము 10వ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుందండి. చెట్లు కటింగ్ ఎప్పుడు కూడా 10వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి మొదటి విడత, 2వ విడత, 3వ విడత అన్నట్టుగా మనకి కటింగ్స్ అనేది ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఒక యూనిట్కి మనం ఎన్ని చెట్లు అనుకున్నామండి, 100 చెట్లు. ఓకేనండి. 100 చెట్లు అనుకున్నాం. 100 చెట్లలో 40 చెట్లు మొదటి విడత కింద 40 చెట్లు మాత్రం మనం కట్ చేసిన ఒక్కొక్క చెట్టు 250 కేజీలు ఉంటాయి. 250 కేజీలు ఇంటూ 40 వేసుకుంటే 10,000 కేజీలు అవుతాయండి. సో 10,000 కేజీలు అంటే 10 టన్నులు అనమాట. ఓకేనండి. 1 టన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించి విలువ లక్షలలో చూసుకున్నట్టయితే గ్రేడ్ వచ్చేసేసి ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ 52 లక్షలు అండి, బి గ్రేడ్ వచ్చేసి 38 లక్షలు, సి గ్రేడు 21 లక్ష. ఓకేనండి. మీకు ఇక్కడ చూపించాను కదండి, ఏపీ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో 52, 38, 21 గ్రేడ్లు వేస్గా ఇక్కడ మీకు 52, 38, 21 లక్షలు. ఇది ఎలాగండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ రెడ్ శాండిల్ అనేది ఈ రేట్లో పలుకుతుంది. కానీ ఇదే మార్కెట్ వాల్యూ మనం బయట ఇది చేసుకుంటే కనుక బయట మార్కెట్ అయితే చూసుకున్నట్టయితే ఏ గ్రేడు 1,95 లక్షలు ఉందండి, బి గ్రేడు 52 లక్షలు ఉంది, సి గ్రేడ్ 38 లక్షలు ఉందండి. ఓకేనండి. మరి ఏమండి మరి మనకి ఏ గ్రేడ్ వస్తుందని నేను చెప్పలేము. ఏ గ్రేడ్ అంటే మనం వేసిన మొక్కలు అంత బ్రహ్మాండంగా వస్తుందా రాదా అనేది తెలియదు. ఓకేనండి. అలాంటప్పుడు ఏ గ్రేడ్ వదిలేద్దాం. కొన్ని బి గ్రేడ్, సార్ బి గ్రేడ్ కూడా చెప్పలేము, వస్తే దేవుడు దయ లేకపోతే లేదు కదా, కానీ సి గ్రేడ్ వేద్దామండి, ఎందుకు లోయెస్ట్ వేద్దాం అని అనుకుంటాం. ఓకే సార్, లోయెస్ట్ ఎంత అండి, 38 లక్షలు మార్కెట్ వాల్యూ. సార్ మార్కెట్ వాల్యూ అప్పుడు ఎలా ఉందో తెలీదు, మనకు అవన్నీ తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం సి గ్రేడ్లోనే క్యాలిక్యులేషన్ చేయండి అని అంటే కనుక 10 సంవత్సరాలకే సి గ్రేడ్ రేటు టన్ను 21 లక్షల రూపాయలు తీసుకున్నా, అంటే సి గ్రేడ్ 21 లక్షల రూపాయలు గవర్నమెంట్ రేటు ప్రకారం తీసుకుంటే 10 టన్నుల విలువ అంటే 10 × 21 2,10,00,000 రూపాయలు అవుతుందండి. 2,10,00,000 రూపాయలు అవుతుంది. అదే 60% కస్టమర్కి, 40% డెవలప్ చేసినటువంటి సంస్థకి వెళ్తుందండి. అంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్కి వెళ్తుందండి. ఓకేనండి. 60% అంటే ఎంత వస్తుందండి కస్టమర్కి, 1,26 లక్షలు అవుతుందండి. అంటే ఓనర్కి, ప్రాపర్టీ ఓనర్కి షేరింగ్ వైజ్గా 60% తీసుకుంటే 1,26 లక్షలు. ఓకేనండి. సో మనం ఎంత పెట్టుకుంటున్నామండి, మనం కొనేది కేవలం 8 లక్షల రూపాయలు పెట్టి మాత్రమే, 8 లక్షల రూపాయలు మాత్రమే కొంటున్నామండి. మనకి 90 మొక్కలు రావాలంటే కనుక మనం కేవలం పెట్టాల్సింది 8 లక్షల రూపాయలు.
8 లక్షల రూపాయలు పెడితే మనం అనుకున్న అమౌంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 yearsలో మనకి ఈ అమౌంట్ అనేది అందజేస్తుంది కంపెనీ. ఓకేనండి, సో అది విషయం అనమాట. ఓకేనండి, ఇంకోటి దీనికి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించిన పన్నులు కానీ డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా సొసైటీ అంటే కంపెనీ చూసుకుంటుంది, మనకి సంబంధం లేదు. ఓకేనండి, అదే ఏ వెంచర్కి అదే సొసైటీ. ఓకేనండి, అదేవిధంగా మరి చెట్లు కట్ చేసేటప్పుడు మనకు చెప్తారా అని అంటే 100% చెప్పాలండి. ఎందుకంటే ప్రాపర్టీ ఓనర్స్ మనము, 60% ఆఫ్ ది హోల్డర్ మనము, ఓన్లీ 40% మాత్రమే కంపెనీ. కాబట్టి ఇద్దరి పర్యవేక్షణలలో అంటే కస్టమరు ప్లస్ కంపెనీ ఇద్దరి పర్యవేక్షణలోనే చెట్లు కటింగ్ అనేది జరుగుతాయండి. ఓకేనండి, అదేవిధంగా మొక్కలు నాటిన 5 సంవత్సరాల తర్వాత మొక్కలకు ఇన్సూరెన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇరు పార్టీలు అంటే కంపెనీ ప్లస్ కస్టమర్ ఇద్దరు కూడా ప్రీమియం సమానంగా చేసుకొని చెల్లించుకోవాలండి. ఓకే, సో ఇది అనమాట అండి. అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ భూసార సమాచార పట్టిక సాయిల్ హెల్త్ కార్డ్ అండి ఇది. సో ఇది కూడా మనకి ఇస్తారనమాట. ప్రతి కస్టమర్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఇస్తారు. ఓకేనండి, రైతు పేరు, గ్రామము, ఓకేనండి, సర్వే నంబరు, ఇవన్నీ కూడా అన్నీ ఇందులో ఉంటాయండి. ఓకేనండి, అదేవిధంగా మరి ఏదైతే వెంచర్లో మనం తీసుకుంటున్నామో అంటే ఇప్పటికి ఇది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 30+ వెంచర్స్ వేసిందండి. సో ఇది ఒక వెంచర్ అనమాట. ఇందులో ఇది మ్యాప్, ఇందులో మీకు ప్లాటింగ్ వైజ్గా చక్కగా మీకు ఆ నెంబర్ బట్టి ఆ సర్వే నెంబర్ బట్టి మీకు డివైడ్ అయి ఉంటుందండి. అది మ్యాప్ అనమాట. ఇది కూడా మీకు ఇస్తారు. ఓకేనండి, అదేవిధంగా మరి 2018-10/2 టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ అండి. ఇది చూసుకున్నట్టయితే మరి ఏపీ ఫారెస్ట్ ఫోర్సెస్ చీఫ్ ఆయన చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజున 100 మొక్కలు కనుక నాటినట్టయితే ఆఫ్టర్ 25 years మనకు వచ్చేది 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు కూడా లాభం వస్తుందండి. ఇది ఎవరో చెప్పలేదండి, ఏపీ ఫారెస్ట్ ఫోర్సెస్ వాళ్ళే చెప్పడం జరిగిందనమాట. ఏపీ ఫారెస్ట్ ఫోర్సెస్ చీఫ్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి, ఇప్పుడండి కేవలం 100 మొక్కలు మాత్రమే నాటితే 25 yearsలో ఆల్మోస్ట్ మార్కెట్ రేట్ను బట్టి 50 to 100 crores వస్తుందండి. ఓకేనండి, ఓన్లీ 100 ప్లాంట్స్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి ఒక యూనిటే సరిపోతుందండి. అంటే 8 లక్షల రూపాయలు పెడితే ఆఫ్టర్ 25 years పిల్లలకు కానివ్వండి, అదేవిధంగా లేదు మధ్యలోనే కటింగ్ చేసుకుంటే మీకు 50 to 100 కాదండి, 20 CR వచ్చినా అంతెందుకండి, 5 CR వచ్చినా చాలు, 2 CR వచ్చినా చాలా. ఓకేనండి, సో ఆ విధంగా మరి పెట్టుబడి ఈ విధంగా ఉంటుంది. మరి ఇదంతా మరి ఆన్లైన్లో కనిపిస్తుందా లేకపోతే ఓన్లీ ఫిజికల్గానా అని అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ భూమి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో మనకి మరి ఎలక్ట్రానిక్ భూమి యాజమాన్యపు హక్కు పత్రము మరియు పట్టాదారు పాస్ పుస్తకము ఈ విధంగా మనకి ఇక్కడ ఉంటుందండి. ఓకే, దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇది మీకు ఎప్పుడు కనిపిస్తుందంటే ఒక 14 రోజుల తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ అయిన 14 రోజుల తర్వాత మనకి ఆన్లైన్లో కనిపిస్తుందండి. మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మీకు పట్టాదారు పాస్బుక్ కూడా మీకు ఇంటికి వస్తుందండి. డైరెక్ట్ మీ ఆధార్ కార్డు ప్రకారం అక్కడ అన్ని మెన్షన్ అవుతాయి కదా, మీ ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. ఓకేనండి, సో మరి ఎందుకంటే దీనికి ఎంత వాల్యూ ఏంటి అని అంటే మన దేశంలో చాలా తక్కువ అనుకోవచ్చండి, కానీ బయట దేశాల్లో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని మరి విగ్రహాలు కానివ్వండి, అదేవిధంగా వేరే సోప్స్, కాస్మోటిక్స్, మరి మెడిసిన్స్ కానివ్వండి, అదేవిధంగా కాస్మోటిక్స్ కానివ్వండి, పెద్ద విగ్రహాలు కానివ్వండి. ఓకే, సో ఈ విధంగా ఆయుర్వేద మందులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఉపయోగిస్తూ ఉంటారండి వీటిని. ఓకే, సో అయితే చైనా వంటి దేశాలలో చాలా ప్రాముఖ్యత మన ఈ రెడ్ శాండిల్కి ఉందండి. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పెరిగే మొక్క కాదండి. కేవలం మన మీరు చూసుకున్నట్టయితే పుష్ప మూవీలో శేషాచల కొండల్లోనే మరి ఇది పెరుగుతుందని చెప్పేసి అందరికీ దాని గురించి తెలిసే ఉంటుంది. సో ఇది మనకి కూడా ఆల్మోస్ట్ ఆ కొండ ప్రాంతాల్లోనే ఆంధ్రాలో ఏపీ అండ్ తెలంగాణ ప్రాంతాల్లోనే ఈ యొక్క రెడ్ శాండిల్ అనేది దొరకడం మనకి ఆశించదగ్గ విషయం అండి. ఓకే, మరి రిజిస్ట్రేషన్ మనం ఇప్పుడు కొంటామండి. ఇప్పుడు కొన్న తర్వాత ఇప్పటికి రిజిస్ట్రేషన్ అవుతుందంటే అదే రోజున రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీరు ఇప్పుడు కొంటారు, అడ్వాన్స్ పేమెంట్ చేస్తారు, టోటల్ అమౌంట్ క్లియర్ అవుతుంది, మీరు అక్కడే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు లోన్ కావాలంటే కనుక సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వారే వాళ్ళ సొంత బ్యాంకుతో మీకు లోన్ ఇప్పిస్తారండి. లోన్ ఇప్పించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు 8 లక్షల రూపాయలు పెట్టి మీరు కొందామని అనుకుంటే, ఓకేనండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం కొందాము అని అనుకున్నారు. ఎకరం కొందాం అనుకొని మీ దగ్గర కేవలం ఒక 16 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఒక 16 లక్షల రూపాయలు మీరు లోన్ కావాలి, ఎవరిని అడగాలంటే మీకు డైరెక్ట్గా కంపెనీయే మీకు లోన్ ఇప్పిస్తుంది, కంపెనీయే మీకు లోన్ ఇస్తుందండి. ఇది చాలా మంచి విషయం అండి. ఓకే, మీరు
కొనడానికి అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ ప్రాపర్టీకైనా సరే లోన్ ఇస్తారు. కానీ మీరు ఒక హాఫ్ పేమెంట్ కట్టిన తర్వాత సార్ నేను ఎకరం కొనాలనుకుంటున్నాను, నాకు ఇంకొక 16 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వన్నానంటే కంపెనీయే లోన్ ఇస్తుందండి. చక్కగా 32 లక్షల రూపాయలు పెట్టి మీకు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట కంపెనీస్ లోన్ ఎలా ఇస్తాయండి, ప్రాపర్టీ అంతా మీ పేరు మీద ఉంటేనే దాని మీద లోన్ ఇస్తాయి. కానీ ఇక్కడ ప్రాపర్టీ మీ పేరు మీద లేకపోయినా కూడా ఆ కంపెనీయే మీరు కొంటారని భావించి సో మీకు లోన్ అనేది ఇస్తుందండి. ఓకే, మరి ఈ పాస్బుక్ అప్లికేషన్ అండి, ఇది పట్టాదారు పాస్బుక్ కోసం అప్లికేషన్ పెట్టుకునే దరఖాస్తు ఫామ్ అనమాట. అదేవిధంగా మరి డెవలప్మెంట్ లీజ్ అగ్రిమెంట్ అన్నాం కదండి, ఇది అందరి దగ్గర ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు కొన్న తర్వాత మీకు లీజ్ అగ్రిమెంట్ అనేది ఒరిజినల్ ఇస్తారండి. ఓకేనండి, ఒరిజినల్ ఇస్తారు. అదేవిధంగా లీజ్ అగ్రిమెంట్తో పాటు విక్రయ దస్తావేజు కూడా మీకు మొత్తం అంటే ఇది రిజిస్టర్డ్ అండి, రిజిస్టర్డ్ దస్తావేజు కూడా మీకు ఇస్తారు. ఓకేనండి, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ గ్రామ వార్డు సచివాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, భూమి రికార్డులు కంప్యూటరీకరణ, పట్టాదారుని అడంగలు పహనీ కాపీ. ఇది మీకు ఈ విధంగా మీ నంబర్ కొట్టుకొని చక్కగా మీరు మీ ఖాతా నెంబర్తో మీరు ఎంట్రీ చేసుకొని మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దీనికి ఇది కూడా మీకు సర్టిఫికెట్ మీకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 14 డేస్ తర్వాత మీకు వచ్చేస్తుందండి. ఓకేనండి, సో యాజ్ పర్ మీకు బయట మీరు పొలం కొంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ ఇందులో ఉంటాయండి. అండ్ మీకు ఎర్రచందనం మొక్కలు ఉండటం వల్ల మీకు అత్యధిక లాభదాయకం, భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదన్నా తెలియాలనుకున్నా, ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సార్ మరి మేము ప్రాపర్టీ చూడాలనుకుంటున్నాము, ఈ ప్రాజెక్ట్ వెంచర్ ఎక్కడ ఉంది ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మిమ్మల్ని ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తాము, డైరెక్ట్ ఎంపీ గారితో మాట్లాడిస్తాము, అన్నీ కూడా మేమే దగ్గర నుండి చూసుకుంటాము. మీకు వచ్చినందుకు మీకు అక్కడ ఒకవేళ లేట్ అయితే భోజన ఏర్పాట్లు కూడా మేమే మీకు అందిస్తామండి. కంపెనీ మీకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి, సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. సో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఆఫ్టర్ పిల్లలకి మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందండి. నా నంబర్ 99669396. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బజార్ మామ గ్రూప్. థ్యాంక్ యూ. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి 17 ఇయర్స్ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ మరొకసారి సాదర స్వాగతం. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి ఎర్రచందనం చేస్తుంది మీ భవితను బంగారం. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి విక్రయించే యూనిట్తో పాటు అందులోని ఎర్రచందనం మొక్కల్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి లోగోని సరికొత్తగా రూపొందించారు. ఆ లోగోని ఇక్కడ మనం ఆవిష్కరించబోతున్నాము. సో దాని కొరకు నేను వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అయిన చామకూరి లిఖితా భాను గారిని. గట్టిగా ఒక్కసారి చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. సో లోగో లాంచ్. Sai Properties and Projects is the leading player in the world. Shri Sai Srinivas garini సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికి కూడా మన సాయి ప్రాపర్టీస్ తరఫున మీ అందరి తరఫున మీకు మనందరం కూడా 17th యానివర్సరీ సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాడినరీగా జరుపుకున్నందుకు మనందరికీ మనమే ఒక్కసారి కంగ్రాట్స్ చెప్పుకున్నారు. సో మార్కెటింగ్ సేల్స్ అడ్వైజర్ అవార్డ్స్ని ఇప్పుడు మనం ప్రజెంట్ చేసుకుందాం.
SPP and a great creation. SPP profession is cultivation. Sai Srinivas garu is a great inspiration. SPP marketing and sensation. SPP trees under vibration. SPP strength is strong relation. SPP land is appreciation. SPP attitude is transformation. Great celebration.